అలాగే అమ్మవారి వంశము అయ్యవారి వంశము ఇద్దరు కూడా ఇప్పుడు వస్తాయి. అందరూ కూడా నమస్కారం చేసుకుని అది శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భేషుభవతు యత్న నిరంజన విగల్పతయా భేవరామితా కాశన గోత్రస్య పరశవ శర్మణే పర్యంతం గోబ్రాహ్మణే భేషుభవతు యత్న నిరంజన విగల్పతయా భేవరామితా పరశవ గోత్రస్య అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఉత్తానగారి పేరు పరశివ శర్మ. అలాగే స్వామివారి యొక్క తాతగారి పేరు సదాశివ శర్మ. అలాగే స్వామివారి తండ్రి పేరేంటి? విశ్వేశ్వర శర్మ. అలాగే స్వామివారి పేరు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అలాగే త్రిభువన భువనాధీశ్వరుడు, అలాగే దేవసేనాధిపతి, దేవతలందరికీ కూడా సైన్యాధిపతి ఆయన. శివతేజో స్వరూపుడు, సాక్షాత్తు శివుడి యొక్క స్వరూపమే ఆయన. అంతేకాక శివుడి యొక్క ఉద్భవించిన శివుడి యొక్క కణాల నుంచి ఉద్భవించిన వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన సాక్షాత్తు విశ్వేశ్వర స్వామికుడు, స్వామి స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ వరుడన్నమాట. ఇప్పుడు అమ్మవారి గోత్రనామాలు చెబుతున్నాను. అలాగే ఇప్పుడు స్వామివారి తెలుసుకున్నాం, అమ్మవారి గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే వివాహం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్ని చూడాలి కదా. అలాగే స్వామివారితో పాటుగా ఏమాత్రం తీసుకోలేదు అమ్మవారు కూడా. అమ్మవారు కూడా చాలా గొప్ప పురుషులు. ఆ అమ్మవారి గోత్రం ఏంటంటే భార్గవ, శ్యామల, ఆత్మభామ, ఔర, జామదగ్ని, పంచాభిషేయ. ఈ యొక్క 5 కూడా అమ్మవారి యొక్క గోత్రానికి ఋషులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరానంద, చిదాకార, పంచాభిషేయ పరానంద. అలాగే అమ్మవారి గోత్రం ఏమిటి? పరవాసుదేవ గోత్రం. అలాగే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మ గారి యొక్క ముని మనవరాలు. అలాగే పరబ్రహ్మ శర్మ గారి యొక్క మనవరాలు. అలాగే కశ్యప శర్మ గారి యొక్క పుత్రిక. సాక్షాత్తు వల్లీశ్వరూపిణి, సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపమే అమ్మవారు కూడా. అలాగే ఇప్పుడు దేవసేన అమ్మవారి యొక్క గోత్రనామాలు చదువుతున్నారు. అందరూ కూడా అమ్మవారి ప్రబల వినండి.
గృహం ప్రత్యాగత ఇమం విష్ణురూపిణం పూర్వదక్షిణవారం ప్రక్షాళయ వామవారం ప్రక్షాళయ ప్రక్షాళయారం దక్షిణబాహుభూత్య మహిమహో మహేశో మహీర్యం వీర్యం యాత్మానమభిమృషే